వేగం మంచిదా చెడ్డదా అనేది క్వశ్చన్. వేగం మంచిదే. అయితే ఎక్కడ ఎంత స్పీడ్తో బండిని వాహనాన్ని నడపడం తెలుసుకోనవలెను. అతివేగం చాలా ప్రమాదకరం. ఉదాహరణ, మన భారతదేశం వ్యవసాయ దేశం. 70% పబ్లిక్ గ్రామాల్లో వ్యవసాయం పైన ఆధారపడి ఉన్నారు. మన భారతదేశం అన్ని రంగాల్లో అనగా పరిశ్రమలు, ఆయుధాల తయారీ, మెడికల్, ఇంజనీరింగ్ వగైరా అనేక రంగాల్లో బ్రహ్మోస్ క్షిపణి మాదిరిగా దూసుకెళ్తుంది. సింధూర్ ఆపరేషన్ చూశారు కదా, అలా దూసుకొని పోతుంది. అభివృద్ధి, శాంతి, మంచికి సూచిక భారతదేశం. భారతదేశం మన తల్లి దేశం. ప్రపంచం అంటే మనుషులు మాత్రమే కాదు, జంతువులు, పక్షులు వగైరా కూడా. భారతదేశ జనాభా బాగా పెరిగిపోతున్నది. అమెరికా, రష్యాను చూస్తే జనం తక్కువ, స్థలం అధికం. అదే ఇండియాను చూస్తే మన భారతదేశం చూస్తే జనం అధికం, స్థలం స్వల్పం. రోడ్లపై విపరీతంగా మనుషులు, పశువులు, వాహనాలు దర్శనమిస్తున్నాయి. మై డియర్ ఫ్రెండ్స్, ఏది ఎప్పుడు సడన్గా వస్తుందో ఎవరికి తెలియదు. ప్రయాణం మొదలు పెడితే ఎవరు ఉంటారో, ఎవరు పోతారో ఎవరికి తెలియదు. ఎవరు క్రింద ఉంటారో, ఎవరు పైకి పోతారో ఎవరికి తెలియదు. ఎవరు ఎటు రాలిపోతారో, ఎటు ఎగిరిపోతారో కూడా ఎవరికి తెలియని పరిస్థితి. అదే యాక్సిడెంట్స్. కనుక అతి స్పీడు ఎప్పుడు ప్రమాదకరం. ముఖ్యంగా స్టూడెంట్స్, విద్యార్థులు, యువకులు. వయసులో ఉన్నాం కదా, ఉడుకు రక్తం కదా అని ఉరకకండి, పైకి పోతారు. స్త్రీల ముందు స్టైల్ కొట్టకండి. ఈ తొందరపడే వాళ్ళు పోతే పర్వాలేదు, కానీ వారితో ఇతరులు కూడా పోతారు కదా. ఒక తొండ, ఉడత, పిల్లి, ఒక కుక్క, గేదె, మనిషి ఎవ్వరూ యాక్సిడెంట్ ద్వారా చావకూడదు. ఏ జీవిని చంపే హక్కు ఎవ్వరికీ లేదు. అందువల్ల హైవేలపై కారుని 60-80 స్పీడ్ కంటే దాటకూడదు, అధికముగా పోకూడదు. అదే లోకల్లో అయితే 10, 20, 30 స్పీడ్లోనే పోవాలి. కంట్రోలబుల్ స్పీడ్తో బండిని నడపాలి. ఏ ఏరియాలో ఎంత స్పీడ్ నడపాలో తెలుసుకొనవలెను. అదే నాలెడ్జ్, తెలివి. బైక్ 60 స్పీడు దాటకూడదు. స్కూటీ, ఆటో 50 స్పీడ్ కంటే దాటకూడదు. లోకల్లా చాలా తక్కువ పోవాలి. 0, 10, 20, 30 అట్లా చూసుకొని పోవాలి. మందు త్రాగి వాహనాన్ని నడపకూడదు. నిద్ర లేకపోయినా, అనారోగ్యం ఉన్నా బండి నడపకూడదు. మైండ్ స్థితి బాగాలేకపోయినా బండి నడపకూడదు. నిద్ర లేకుంటే, చికాకు ఉంటే బండి పక్కకు తీసి ఆపి కాసేపు పడుకొని ఓ ఛాయ్ తాగి లేదా కాస్త మంచినీళ్ళు త్రాగి ముఖం కడుక్కొని బయలుదేరవలేను. ట్రాఫిక్ రూల్స్ తెలియకపోయినా బండి నడపడం, సరిగా రాకపోయినా చాలా ప్రమాదకరం. బండి సరిగా నడపడం రాకపోయినా, ట్రాఫిక్ రూల్స్ తెలియకపోయినా చాలా డేంజర్ అన్నమాట. ఎప్పుడు మీ ఎడమ వైపునే బండి నడపాలి. చక్కగా స్ట్రైట్గా వెళ్ళాలి. ఊగకూడదు, షేక్ కాకూడదు. ఒక్క అడుగు అటు ఇటు వెళ్ళకూడదు. రోడ్లపైన ఒక్క అడుగు కుడివైపు కానీ ఎడమవైపు కానీ వెళ్ళాలనుకుంటే ఇండికేటర్ లేదా చెయ్యి చూపవలేదు. లేనిచో ఫట్ యాక్సిడెంట్ జరుగును. సడన్గా ఆపకూడదు, సడన్గా తిప్పకూడదు, సడన్గా మలపకూడదు. ఒక్క అడుగు కూడా అటు ఇటు వెళ్ళకూడదు. క్రాసింగ్స్, వీధిపోటు, రోడ్డు పోట్లు, టర్నింగ్స్ వద్ద జాగ్రత్తగా ఉండవలను. సడన్గా ఆపకూడదు, సడన్గా బండిని మలపడం, తిప్పడం చేయకూడదు. మూగ భాష, ఇండికేటర్, ఆరనివ్వడం, చెయ్యి చూపడం మొదలగునవి చేయవలెను. ముందు వెనక చూసుకొని ఓవర్టేక్ చేయాలి, లేదా బండి ఎమ్మటి బండి నడపడం అలవరుచుకునట ఉత్తమం. ముందు వాహనం వచ్చే వాహనానికి అధిక సైడ్ డిస్టెన్స్, గ్యాప్, క్లియర్ డిస్టెన్స్ ఉండవలెను. దూరము లేకపోతే ఆ క్లియర్ డిస్టెన్స్ తక్కువ ఉంటే ప్రమాదకరం. తక్కువ ఉంటే యాక్సిడెంట్ జరిగే అవకాశాలు అధికం. సాధించేది ఏమీ లేదు. చంపడం, చావడం వల్ల ఏ ప్రయోజనము లేదు. బ్రతికి సాధించవలెను, బ్రతికి శోధించవలెను, బ్రతికి ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చును. ఈ మానవుడికి అంత పవర్ కలదు, శక్తులు కలవు. ధ్యానము ద్వారా ఎన్నో శక్తులను సాధించుకొనవచ్చును. ఓ వెలుగు వెలిగి ధృవతారల్లా వర్ధిల్లాలి. ఓ వెలుగు వెలిగి ఓ చంద్రుడిలా వెలగాలి, వర్ధిల్లాలి. ఓ వెలుగు వెలిగి సూర్యుడిలా వెలగాలి, వర్ధిల్లాలి.